కొంతమంది భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా కొంత పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంత ప్రచారం జరుగుతుంది, ఎలా స్పందిస్తారు? పశ్చిమ బెంగాల్లో సనాతని ఏక్తా మంచ్ అని చెప్పేసి ఒక పొలిటికల్ పార్టీ అండి, సనాతని ఏక్తా మంచ్. దానికి సంబంధించినటువంటి వినోద్ను, రాజేష్ అని చెప్పేసి, దాని తర్వాత ఇంకొతని పేరు ఏదో ఉంది సంథింగ్, వీళ్ళు ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటో చెప్పమంటారా? వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే రైల్వే స్టేషన్లో వెళ్ళి పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్ అని చెప్పేసి పాకిస్తాన్ జెండా పెట్టి హిందుస్థాన్ జెండా పెట్టి హిందుస్థాన్ జెండాపై ఇంటూ కొట్టేసి వచ్చి బయటకు వచ్చి వస్తుంటే కనుక వీళ్ళు పట్టుకున్నారు, వీళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సనాతని ఏక్తా మంచ్ ఎవరిదండి? ఏ జిహాదీది లేకపోతే ఏ ఐఎస్ఐ ఏజెంట్? సరే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనో లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తానంటున్నారు కదా. ఇప్పుడు నేను సనాతని ఏక్తా మంచ్ అని చెప్పేసి పేరు తీసుకున్నాను, ఒక 3 పేర్లు తీసుకున్నాను, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళపై జరిగినటువంటి నమోదైనటువంటి కేసులు అన్నీ నేను మీకు పంపిస్తాను. మీరు ఏదైనా ఒకళ్ళ పేరు చెప్పండి, ఒకళ్ళ పేరు చెప్పండి. ఫలానా ఫారూక్, లేకపోతే ఫలానా అబ్దుల్ అజీం, లేకపోతే ఫలానా ఎల్లయ్య, ఫలానా పుల్లయ్య, ఇదిగోండి ఇతను ఈ పని చేశాడు, ఇదిగోండి ఇతను పాకిస్తాన్కి అనుకూలంగా నినాదాలు చేస్తున్నాడని చెప్పండి. వాడిని చెప్పు దెబ్బ కొట్టి వాడిని దేశం నుంచి తరిమి కొట్టేద్దాం. ఇదంతా ఏం లేదండి. ఒక రకంగా ఏంటంటే, ఏదైతే ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరంటే, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతే పన్నాగం పన్నారో ఆ పన్నాగంలో సహకరించేటటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి మాటలు మాట్లాడతారు. దానికి మించి ఇంకేం లేదండి.